ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ క్రిస్మస్ పర్వదినముల యొక్క శుభములను వందనములను తెలియజేయుచు సర్వ మానవాళి పట్ల దైవ సంకల్పము అనే అంశము ద్వారా ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు విశ్లేషించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పెను. ఈ మాటను బట్టి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సంకల్పము ఈ సర్వ మానవాళి పట్ల ఏమై ఉన్నదో బయలుపరుస్తూ తాను దేనిని నెరవేర్చడానికి ఆయన వాగ్దానము చేయుచున్నాడో జ్ఞాపకం చేయుచు, ఇదిగో పాపములో పడిన మానవునికి రక్షణను గూర్చినటువంటి మొట్టమొదటి వాగ్దానమును తెలియజేయుచున్నటువంటి సందర్భాన్ని గ్రహించుట, విశ్లేషించుట ఎంతో అవసరమై ఉన్నది. నేడు మానవ స్వభావమును గురించి ఆలోచన చేసినప్పుడు ఎవరైనా ఏ విషయంలోనైనా తప్పిదములు చేసినప్పుడు, బలహీనతలకు లోనైనప్పుడు, పాపముకు శాపముకు గురి చేయబడినప్పుడు లేవనెత్తడానికి, ప్రోత్సహించడానికి, వారి వారి బలహీనతలలో నుంచి బయటికి తీసుకురాబడడానికి సహాయము చేయగలిగినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే అలాంటి వ్యక్తులు అనేటటువంటి వారే మనకు కనబడరు. వారికి భవిష్యత్తునివ్వడానికి, నిస్వార్థంగా వారి పక్షాన నిలబడి లేవనెత్తడానికి, ధైర్యపరచడానికి, ఒక భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణను అందించలేని వారుగా ఈ లోకంలో అనేకులను మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానము మానవుడు తాను చేసినటువంటి తప్పిదమును బట్టి లేదా తన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన విధానమును బట్టి చేసిన తప్పును ఒప్పుకోలేక ఒకరిపైన ఒకరు నిందలు మోపుకోవడము, ఒకరిని ఒకరు అర్థము చేసుకోలేనటువంటి పరిస్థితిని బట్టి ఇంకా పాపమును పెంచుకుంటున్నారే తప్ప వారు పాపములో నుంచి బయటికి రాలేక అవిధేయులుగానే మిగిలిపోతూ ఆదరణకు, నిరీక్షణకు, ధైర్యానికి, ఇదిగో దేవుని యొక్క సహవాసానికి దూరము చేయబడుచున్నటువంటి సంఘటన జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. ఇలాంటి శాపగ్రస్తమైనటువంటి జీవితము, ఇదిగో ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కాబట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపానికి, మరణానికి లోనైనటువంటి ఈ జీవితాలను ఆ శాపగ్రస్తమైన పాపానికి లోనైన వారి జీవితాలలో ఒక నిరీక్షణను, ఒక ఆదరణను, ఒక ధైర్యమును, ఒక విమోచన విముక్తిని కలగజేయగలిగిన గొప్ప వాగ్దానము ఈ సందర్భంలో మనకు జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. యేసుక్రీస్తు జన్మించడానికి ఇదిగో మొట్టమొదటి కారణము బయలుపరచబడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ పలికినటువంటి మాటల్లో
మనము గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఇక్కడ స్త్రీకి అనే మాట మనకు పలకబడుచు ఉంటుంది. స్త్రీ అనగా కన్యక గర్భవతి అయి కుమారుని కను అనే విధానం ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. అనగా పురుషుడు అనేటటువంటి పదము ఇక్కడ ఉపయోగించబడలేదు. అందుకే ఇది ప్రవచన నెరవేర్పులో, ఇదిగో పాపములో పడినటువంటి మానవుణ్ణి పాప రహితుడుగా జన్మించి పాప విముక్తిని చేయడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి ఇదిగో పరిచయం చేయబడేటటువంటి వాగ్దానము నేటి దినమున జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. సాతాను సంబంధమైనటువంటి పనులకు క్రియలకు ఇదిగో నాశనము చేయుటకు చేయబడేటటువంటి పరిస్థితులకు లోనైనటువంటి జీవితాలను ఇదిగో అంధకార సంబంధమైనటువంటి జీవితంలో నుంచి విముక్తి విడుదల కలగజేయడానికి ఆయన పాపరహితుడుగా జన్మించబోతున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. అంతేకాకుండా అక్కడ గాయపరచబడుట కూడా జ్ఞాపకం చేయబడుతుంది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కొట్టుదువు అనే మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా యేసుక్రీస్తు ఇదిగో శ్రమలను అనుభవిస్తాడు, గాయపరచబడతాడు, కొట్టబడతాడు. అయినప్పటికీ అపవాది యొక్క సంబంధమైనటువంటి పనులను క్రియలను నాశనము చేయుటకు ఆయన గాయపడినను ఇదిగో తల వంచకుండా వాణ్ణి తల చిదుగద్రొక్కడానికి ఆయన జన్మించబోతున్నాడు. ఇది సమస్త మానవాళికి రక్షణార్థమైనటువంటి వాగ్దానమును మనకు జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు జన్మించుటకు కారణం ఏమిటి అంటే, ఇదిగో ఆయన గాయపరచబడిన మానవ గాయాలను మాన్పడానికి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత జరుగుతుంది అని జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. అందుకే సాతాను సంబంధమైనటువంటి ప్రతి క్రియను ప్రతి పనిని ఆయన లయపరచడానికి జన్మించబోతున్నాడు. అతని తల చిదుగగురదు దొక్కడానికి ఆయన జన్మించబోతున్నాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు జన్మను గురించినటువంటి ఆనంద దినములో ప్రవేశించుటకు కారణం, ఆయన ఈ లోకంలోనికి రావడానికి కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, అవిధేయులమైనటువంటి మనల్ని, ఆజ్ఞలు అతిక్రమించి పాపము చేసినటువంటి మనల్ని నిందలో మోపుకొనుచు ఒకరిని ఒకరు ఒప్పింపుగా చేసుకోలేనటువంటి పరిస్థితులను బట్టి, ఇగో దిగజారుతున్నటువంటి మరణానికి లోనైతున్నటువంటి పాపపు స్థితులను బట్టి ఆయన వాటిలో నుంచి లేవనెత్తడానికి మన దాసత్వమును మన పరిస్థితులను మార్చి స్వేచ్ఛాయుతమైన నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులుగా మనల్ని నిలుపుటకు ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించి పాపరహితుడిగా జీవించి ఒక పవిత్ర జీవితాన్ని చూపించడానికి ఆయన జన్మించబోతున్నాడు అనే సత్యం జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో లోకరక్షకునిగా ఈ లోకంలో నీవు జన్మించబోతున్నటువంటి ఆ మహాపర్వదినముల యొక్క ఆ సందర్భాన్ని, సన్నివేశాన్ని జ్ఞాపకము చేసుకొనుచు ఇదిగో మేము ధైర్యపరచబడుటకు, ఇదిగో ఆ సాతాను సంబంధమైనటువంటి జీవితాల నుంచి విముక్తి విడుదల పొందడానికి మీరు చేసినటువంటి గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకొనుచు ధైర్యపరచబడుటలను ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రోజు తండ్రి, ప్రతి జీవితంలో మీరు క్రీస్తుగా జన్మించి నీతి, నిజాయితీ, సత్యము, స్వేచ్ఛ యుతమైనటువంటి జీవితాలను ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో అపవాది తలను చిదుగొట్టడానికి, మాలో ఉన్నటువంటి సాతాను సంబంధమైనటువంటి ప్రతి కార్యమును లయపరచడానికి ప్రతి వ్యక్తిలో ఒక రక్షకునిగా మీరు జన్మించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం.
ప్రత్యేకంగా క్రిస్మస్ పర్వదినముల యొక్క దీవెనలను ఆశీర్వాదములను ప్రతి బిడ్డకు దయచేయమని, ఇదిగో ఉదయకాల సమయమున కన్నీళ్లతోనూ దుఃఖముతోనూ బాధతోనూ కృంగిపోతూ అలసిపోతున్నటువంటి బిడ్డలు ఆదరణ కరువయి, ఇదిగో పాపము అనే బంధకాల చేత బంధించబడుతూ, రోగము అనే బంధకాల చేత బంధించబడుతూ, ఇదిగో మేము జయించలేము అనేటటువంటి బలహీనతల చేత బంధించబడుతూ, ఇదిగో వేధించబడుతున్న బిడ్డలందరినీ మీ కృపగల హస్తముల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం. మీరే ధైర్యపరిచి లేవనెత్తి, ఇదిగో తండ్రి నీ ఆనందమును నీ సంతోషమును ఆ బిడ్డలకు కలగజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమున ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను, ఇదిగో ఉద్యోగ వృత్తిలో నిర్వర్తిస్తున్నటువంటి బిడ్డలను, ఆయా పనులలో ఇదిగో కార్యములలో సల్పడానికి ముందుకు సాగుతున్నటువంటి బిడ్డలను మీరు దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడైన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.